హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మోటివేషనల్ కౌన్సిలింగ్లో భాగంగా మనం విభిన్న రంగాల్లో ఏ విధంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు అనేటువంటిది మనం గమనించినట్లయితే విభిన్న రంగాల్లో ఎందరో వ్యక్తులు ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు. సో వాళ్ళు ఆలోచన విధానం, ఆ రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులందరూ కూడా విభిన్నంగా ఆలోచన విధానం కూడా చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పి మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ విజయానికి ఎందరో తండ్రులు అంటారు, పరాజయం మాత్రం అనాథ అనేటువంటిది సూత్రం మనం గుర్తించినట్లయితే మరి ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆయా రంగాల్లో ఏ విధంగా విభిన్నంగా ఆలోచించి ఆ విభిన్నంగా ఆలోచనలతోటే వారు ఆ విధంగా ఉన్నత స్థాయికి చేరడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదండి. సో ఆ విధంగా ఆలోచనలు ఎప్పుడు కూడా అంటే ఈ విజయం పరాజయం తూర్పు పడమరలు కాదండి, ఎప్పుడు పక్కపక్కనే ఉంటాయి, దూబూచులాటలాడుతుంటాయి. ఈ దోబూచులాటలాడే దాంట్లో ఎప్పుడైతే విజయం సాధించే వ్యక్తులు భిన్నంగా అంటే నలుగురు ఆలోచించే విధానంలో ఆలోచించకుండా, నలుగురు నడిచే మార్గంలో వెళ్ళకుండా భిన్నమైనటువంటి మార్గాలు ఆలోచనలు చేస్తూ ఆయా రంగాల్లో ఉన్నతంగా ఎదుగుతూ ఉంటారు. ఇప్పుడు కమ్యూనికేషన్ రంగాన్ని తీసుకున్నట్లయితే మనకు అనిల్ అంబానీ విఫలమైనటువంటి ఆ టెలికమ్యూనికేషన్ రంగంలోనే ముఖేష్ అంబానీ భిన్నంగా ఆలోచన చేసి జియో ఆవిష్కరణతోటి ఎంతోమంది కస్టమర్లని తన వైపు తిప్పుకొని విజయం సాధించాడు. అది అంటే ఆలోచన విధానం ఏ విధంగా భిన్నంగా పోవాలి, మూసదూరంలో కాకుండా, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా కనుక మనం చేసినట్లయితే ఇప్పుడు మనం మందలో అంటే గుంపులో ఒకరిగా ఉండడం వేరు, గుంపులో నాయకుడిగా ఉండడం వేరు, కొద్దిగానే వ్యత్యాసం. సో గుంపులో నాయకుడిగా ఉండే వాళ్ళు చెమట చిందించాలి, భిన్నంగా ఆలోచన చేయాలి. అంటే ఏ వ్యక్తి అయినా మనకేం కావాలి, అందుకోసం మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవే ఈ ఆలోచనలు కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో ఈరోజు స్థిరపడ్డటువంటి వ్యక్తులు అందరూ కూడా ఏ రంగం తీసుకోండి, అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏ రంగం అయినా కూడా భిన్నంగా ఆలోచించి నలుగురు ఆలోచన చేసిన మూస ధోరణి కాకుండా వేరే కొత్త మార్గాల్లో కొత్త అన్వేషణలు చేసిన వ్యక్తులు. మీరు ఒక మూవీస్ చూడండి, బాగా సక్సెస్ అయ్యి ఈరోజు పాన్ ఇండియా మూవీస్ అనేటువంటి అన్నీ కూడా డైరెక్టర్లు భిన్నంగా ఆలోచన చేసి ఒక యూనివర్సల్ సబ్జెక్టు అంటే అంత ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎలాంటి కథలు ఎంచుకుంటే దానికి యూనివర్సల్ అంటే ప్లాట్ఫామ్ దొరుకుద్ది, ఇలా ఆలోచించిన వాళ్ళే. మనం రీసెంట్గా ఎన్నో పాన్ ఇండియా మూవీస్, మనందరికీ బాగా ఇష్టమైనటువంటి మూవీ, ఎక్కువ కలెక్షన్స్ చేసిన మూవీస్ చూడండి, 1000 crores క్లబ్లో చేరిన మూవీస్ ఏదైనా తీసినా భిన్నంగా ఆలోచించినటువంటి వాళ్ళు. ఆ విధంగా పొలిటికల్గా కూడా చూసినట్లయితే ఈరోజు మనం రకరకాల పార్టీలు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి రకరకాల మేనిఫెస్టోల్ని ఫ్రేమ్ చేసుకొని ముందుకు పోతూ ఉంటాయి. అక్కడ భిన్నంగా ఆలోచించి జనాల్ని తమ వైపు తిప్పుకున్నటువంటి వాళ్ళే అధికారంలోకి వస్తారు. అలా మీరు జాబ్స్ కూడా చూడండి, జాబ్స్ కూడా మూసగా ఎక్కువ మంది ఏదైతే కోరుకుంటారో, ఎక్కువ జనం అంటే ఎక్కువ మంది ఈ జాబ్ అనుకుంటారో అందులో కంటే భిన్నంగా కాంపిటీషన్ తక్కువ ఉన్నటువంటి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఎంచుకున్న వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. అలా ఏదైనా కూడా కాబట్టి మనం ఏది చేసినా భిన్నంగా ఆలోచన చేసి ఖచ్చితంగా మనం ఏదైతే నిర్దేశించుకున్నటువంటిది మార్గం ఏదైతే ఉంటుందో దాని వైపు ఖచ్చితంగా. మరి ఇక్కడ మనకు మాల్కమ్ గ్లాడ్ అని ద స్టోరీ ఆఫ్ సక్సెస్లో అది చెప్తాడండి. ఆయన ఏంటి అంటే ఒక గేమ్ ప్లాన్. ఇప్పుడు ఒక గేమ్ కనుక మనం బరిలోకి దిగినప్పుడు దానికి ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది. ఒక చెస్ కానీ, క్యారమ్స్ కానీ, ఇంకా ఏదైనా క్రికెట్ కానీ, ఇవి ఆడే విధానంలో గేమ్ ప్లాన్ అనేది ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళని ఏ విధంగా మనం వారి మీద గెలవాలి, నెగ్గాలి అంటే గేమ్ ప్లాన్, ఎట్లా అడుగులు వేయాలి. ఆ గేమ్కి సంబంధించి భిన్నంగా ఆలోచనలు చేసినటువంటి ఆ గేమ్ ప్లానరు, గేమ్ చేంజర్ కావాలి.
ఆ గేమ్ చేంజర్ ఏం చేస్తాడు, దాన్ని ఆటను మొత్తం మారుస్తాడు. కాబట్టి ఏదైనా కూడా ఆ ఆటని ఏ విధంగానైతే అవతల వల్ల ఎత్తులకు పై ఎత్తులేసి మనం ఆ గేమ్లో గెలుపొందడానికి ఏ విధంగా అయితే గేమ్ ప్లాన్ చేసుకొని గేమ్ చేంజ్ చేస్తామో వాళ్ళే గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజర్లేనండి, గేమ్ చేంజర్లే సొసైటీలో మనం చెప్పుకుంటున్నట్టుగా విభిన్న రంగాలు ఏది తీసుకోండి ఆయా రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గడించి ఉన్నత స్థాయికి చేరుకొని మరి వాళ్ళు ఆదర్శంగా నిలుస్తూ సమాజంలో ఎంతోమంది మార్గనిర్దేశనం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆలోచనలు విభిన్నంగా చేయడం, ఓ మూసద్వారంలో కాకుండా ఆ విధంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానాల్ని వారిని ఆ స్థాయిలో నిలబెట్టాయి, ఆ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తుల జీవితాల్లో ఒడుగుదిడుగులు ఏంటి, వాళ్ళు ఏ విధంగా అధిగమించి ఆ వైఫల్యాలను అధిగమించి వాళ్ళు ఏ విధంగా కష్టపడి ఆ ఉన్నత స్థాయికి చేరారు అనేటువంటి దాని నుంచి మనం స్ఫూర్తి పొందాలి. ఆ స్ఫూర్తి నుంచి మనం కూడా ఒక గేమ్ ప్లాన్ చేసుకోవాలి. ఆ జీవితం అనేటువంటి గేమ్లో మన ప్లాన్ ఏంటి, మనం ఏ విధంగా మనకు వచ్చేటువంటి ఎత్తు పల్లాలని ఏ విధంగా పై ఎత్తులేస్తూ మన వైఫల్యాల నుంచి పాఠాలని నేర్చుకొని ఏ విధంగా విజయం సాధించాలి అనేటువంటి దాని మీద మనం చెప్పుకున్నట్టుగా ఈ విజయం, సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటిది, విజయం పరాజయం అనేటువంటిది ఎప్పుడూ తూర్పు పడమరలుగా ఎక్కడెక్కడ ఉండండి పక్కపక్కనే ఉంటాయి. కొంచెం రిస్క్ తీసుకొని చెమట చిందించిన వ్యక్తులు ముందుకు లీడ్ అవుతారు, సక్సెస్ అవుతారు. కొంచెం ఎందుకు ఈ రిస్క్ అనుకున్న వాళ్ళు అక్కడే అయిపోతారు. అంటే విజేతకి ఓటమి చెందిన వ్యక్తికి ఒకటే తేడా అండి, విజేత ఎప్పుడు కూడా ప్రయత్నం ఆపడు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాడు, గెలుస్తాడు, గెలిచి తీరుతాడు. ఇదే సూత్రాన్ని మనం కూడా పాటిస్తే మనం అనుకున్నటువంటి రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడి విజయం సాధించవచ్చు అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.